నీ వల్లే ఇంత గొడవ జరిగింది. నీ వల్లే ఇంట్లో ఇంత కలకలం రేగింది. అన్నయ్య ఇప్పుడు కోపంగా వెళ్ళిపోయాడు. నువ్వు రాహుల్ని బుట్టలో వేసుకుని తనతో తప్పులు చేయిస్తున్నావు. చూస్తూ ఉంటే ఇల్లంతా తగలబెట్టేసేలా ఉన్నావు. మీరిద్దరూ ఆపుతారా? నా భార్య గురించి తప్పుగా ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నాను. రాహుల్, ఏంట్రా మాటలు? నువ్విలా మాట్లాడుతుంటే వాళ్ళన్న మాటల్లో నాకు ఏది తప్పనిపించటం లేదురా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అభి వల్లే నువ్విలా మారిపోయావని స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు కూడా వాళ్ళతో చేరి ఏంటమ్మా? రాహుల్, ఏంటి ఇదంతా? ఇన్నాళ్లలో ఏ రోజు రాని సంతోషం ఇప్పుడు కలుగుతోంది. ఒళ్ళు పులకరించిపోతుంది. కనిష్క, ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు చాలా హ్యాపీ అయిపోతావు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏం జరిగింది ఐరేంద్రి? ఈ రోజు ఇంట్లో రచ్చ జరిగింది. రాజీవ్ అన్నయ్యని సీఈఓ పోస్ట్ నుంచి తీసేసావంట కదా. రాహుల్ వల్లే తీసేయాల్సి వచ్చిందని పెద్ద గొడవ జరిగింది. ఈరోజు అన్న తమ్ముళ్ళిద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు తెలుసా? మీరు చెప్పినట్టు నేను నడుచుకోవట్లేదని మీరిద్దరూ నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. రాయ్, అభి జోలికి రావద్దు. నేను ఊరుకోను. కనిష్క దగ్గర కాళ్ళ కింద చెప్పులా బ్రతుకుతుంది నువ్వురా. అనుకున్నట్టే జరిగింది. అయితే ఇదంతా నీ ప్లానే అన్నమాట. కనిష్క అంటే ఏమనుకున్నావు? వాళ్ళని పక్కన పెట్టుకుని పెంచి పోషిస్తాననుకున్నావా? గుప్పెట్లో పెట్టుకుంది గొంతు నులమడానికి. నువ్వేం చేస్తున్నావో తెలియదు కానీ ఇల్లంతా గందరగోళంగా తయారవుతుంది. నేను వీళ్ళని ఎలా చూడాలనుకున్నానో అలాగే జరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది కనిష్క. ఇదేం చూసావ్? ముందు ముందు వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఆ అభికి చుక్కలు చూపిస్తాను. మేం కూడా అదే పనిలో ఉన్నాం. ప్రతి దానిలో అభిని మధ్యలోకి లాగుతున్నాం. తన మీదే తప్పు తోసేసి చడామడా వాయించేస్తున్నాం. గుడ్, వెరీ గుడ్. మీరలాగే రెచ్చిపోండి. మీకు కావలసిన సపోర్ట్ నా నుండి ఎప్పుడూ ఉంటుంది. ఒక పక్క అభి అంటే పెద్దమ్మ మండిపోతుంది. ఇంకో పక్క రాహుల్, రాజీవ్లు ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక పెద్దవాళ్ళిద్దరూ తళ్ళు పట్టుకుంటున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇల్లంతా తగలబడిపోతుంది కనిష్క. నాకైతే బాలే ఉంది. నేను రాజేయాల్సిన నిప్పు రాజేశాను. ఇంక చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నేను పుట్టించిన ఈ మంట మీద పెట్రోల్ పోసి ఇంకా తగలబెట్టేసే. పెట్రోల్ పోయాల్సిన అవసరమే లేకుండా ఆల్రెడీ ఇల్లు తగలబడిపోతుంది కనిష్క. అది చూసి మురిసిపోయి ఊరుకుంటావా ఏంటి? మొత్తం మాడి మసి చేసే వరకు ఊరుకోకూడదు. వాళ్ళ పతనం నేను చూడాలి. వాళ్ళ ఏడుపు నేను వినాలి. ఆ కుటుంబం ఎట్టు అడిగేసినా ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుండాలి. అదే పని చేస్తున్నావు కదా కనిష్క. వాళ్ళని నీ చేతుల్లో బొమ్మల్లాగా ఆడిస్తున్నావు. ముప్పు తిప్పలు పెట్టిస్తున్నావు. ఇంకా ఏం చేయాలేంటి? అది కేవలం నేను కదుపుతున్న చిన్న చిన్న పావులే. అసలైన ఆట ఇంకా ఉంది.